గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో మందకృష్ణ ఆధ్వర్యంలో మైనార్టీ సంఘాల భారీ ర్యాలీ. రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి అని డిమాండ్. నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలంటూ నాయకులకు సూచన. సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలకు పుష్పాభిషేకం. గోదావరి జలాలతో తుంగతుర్తి నియోజకవర్గం పునీతమైందంటూ హర్షం. ఇక డీటెయిల్స్లోకి వస్తే నిర్మల్ జిల్లా బాస్రా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు మృత్యుంజయ శర్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ ఆలయ ముఖద్వారం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు శాలువతో సన్మానించి అమ్మవారి ప్రసాదాలను అందించారు. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ओम जातवेदसे सुनुवाम सोमराति यतो निदहाति वेदः सनपुरुषदन्द्रस्वा विश्वानावे वसुन्धन्दुरिदात्यग्निः तामग्निवर्णानुपसान्ते दुर्गान् देवीं शरणमहं ओष्ठपदवे बहुलान् कल्पे भवादोगाय गणयाय संजोगमेजो हरेशनाच्च होरानभ्यः सहस्रे स्वाञ्जाग्ने तनमपिप्रे समास. ఇక ఖమ్మం జిల్లాకి ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, సజీవ దహనాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ దిశ ఘటనలో ఎన్కౌంటర్ పరిష్కారం కాదు అని మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించారు. ప్రజల కోపాన్ని తగ్గించడం కోసం తాత్కాలిక ఉపశమనం కోసం ఎన్కౌంటర్ చేశారనే వ్యాఖ్యలను తీవ్రంగా ఆయన ఖండించడం జరిగింది. దిశని హత్య చేసిన ఆ నలుగురు రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు కనుకని ఎన్కౌంటర్ చేశారని, ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక న్యాయం, అగ్రవర్ణాలకు మరో న్యాయమా అని ఆయన మండిపడ్డారు. ఈటెల రాజేందర్ గారు మాట్లాడడం మేము సమర్థిస్తున్నాం. రెండో వాక్యాన్ని మేము అంగీకరించాం. మొదటి వాక్యంలో దిశ సంఘటనలు ఎన్కౌంటర్ పరిష్కారం కాదని మాట్లాడిన మాటల్ని సమర్థిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. కానీ ఆ ఎన్కౌంటర్ తాత్కాలిక ఉపశమనమని, ప్రజల కోపాన్ని తగ్గించడానికి ఒక ఉపశమనం మాత్రమేనని చెప్పి మాట్లాడడాన్ని మేము స్వాగతించాం, దాన్ని వ్యతిరేకిస్తాం. తాత్కాలిక ఉపశమనం కోసమైనా, తాత్కాలికంగా కొంతమంది కూడా పడే కోపాన్ని తగ్గించడం కోసమైనా ఎన్కౌంటర్లో పరిష్కార మార్గం కాదు. అది చట్టాన్ని చేతిలో తీసుకొని చేసే, కోర్టు తీర్పులకు సంబంధం లేకుండా చేసే హత్యలు మాత్రమే. ఒక హత్యను నివారించడానికి హత్య చట్టవిరుద్ధమైనప్పుడు మరొక హత్య కూడా చట్టవిరుద్ధంగా ఉండకూడదు. అందువల్ల అది ఉపశమనం కోసమైనా, ప్రజల్ని శాంతింపజేయడం కోసమైనా చట్ట వ్యతిరేక మార్గాన్ని, చర్యల్ని సమాజం చూస్తూ ఊరుకోవద్దని మేము స్పష్టం చేస్తున్నాం. ఒకవేళ తాత్కాలిక ఉపశమనం కోసమే ఎన్కౌంటర్ సరి అయిందని చెప్పి మనం భావించుకొని ఎవరన్నా అనుకున్నా అది అట్టడుగు బలహీన వర్గాలను మాత్రమే బలి తీసుకునే చర్యకు ఉపయోగపడుతుంది. అందుకు సాక్ష్యంగా ప్రియాంక రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళలో ముగ్గురు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి లేని వర్గాలు అయితే, ఒకరు ముస్లిం సంబంధించిన ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి లేని వర్గం. ప్రియాంక రెడ్డి గారిని హత్య చేసిన ఆ నలుగురు పేద సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ళని కాల్చి చంపినా ఎవరు పట్టించుకోరని చెప్పి ఆ ధైర్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీస్ యంత్రాంగం కాల్చి చంపడం జరిగింది. అది తాత్కాలికంగా దిశ తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించిందేమో ఈటెల రాజేందర్ అన్నట్టుగా. మరి అదే హాజీపూర్లో ముగ్గురు బాలికలు చంపిన
శ్రీనివాసరెడ్డి గారు ఆయన మీద కర్నూలులో కూడా మరో మహిళ హత్య చేసి ఉన్నది. మరి అదే తాత్కాలిక ఉపశమనం కోసం, ప్రజల కోపాన్ని తగ్గించడం కోసం ఆ శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదో గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడానికి, హాజీపూర్ నిందితులను ఎన్కౌంటర్ చేయకపోవడానికి స్పష్టమైన ప్రధాన కారణం దిశ నిందితులు సామాజికంగా వెనుకబడ్డ వర్గాలు, ఆర్థికంగా పేద కుటుంబాలు, రాజకీయంగా బలపడలేని వర్గాలు. ఇక్కడ హాజీపూర్ దోషి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంగా పలుకుబడి కుటుంబం వచ్చాడు, సామాజికంగా అగ్రకులము, అదే సమయంలో ఆర్థికంగా ఉన్నవాడు. కాబట్టి తాత్కాలిక ఉపశమనం కోసం చేసిన చర్య అణగారిన వర్గాలను బలి తీసుకోవడానికి కనిపించిందే తప్ప సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా శ్రీనివాసరెడ్డి గారిని ఏం చేయలేకపోయిందనేసి గుర్తు చేస్తున్నాం. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ ఉపాధ్యక్షుడు గాదే విలాస్ అధ్యక్షతన నిర్మల్ పట్టణ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కేంద్ర విత్తన పాలక మండలి సభ్యులు భూమయ్య, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ జిల్లా ఉపాధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీదే విజయమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమాయత్తం కావాలని సూచించారు. అన్ని వార్డుల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో గోదావరి జలాలతో పరవళ్లు తొక్కుతున్న రుద్రమ చెరువును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి శాసనసభ్యులు గాధారి కిషోర్ కుమార్ పరిశీలించి గోదావరి జలాలకు పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాలతో తుంగతుర్తి నియోజకవర్గం పునీతమైందని హర్షం వ్యక్తం చేశారు. నీళ్లు, నియామకాలు, నిధులు ట్యాగ్ లైన్తో ఉద్యమం ప్రారంభించి అనుకున్న పద్ధతిలో అన్ని సాధించిన అరుదైన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఎందుకంటే చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. నీళ్ళు ఎప్పుడు వచ్చినాయా అంటే గాదర్ కిషోర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినాయి అంటారు. శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారికి, మా సహచర మంత్రివర్యులు వారు కూడా చరిత్ర తిరగరాసినారు. తెలంగాణలో కరెంటు ఉంటే నాడు వార్త ఉండే, నేడు కరెంటు పోతే వార్త అన్నట్టుగా 24 గంటల కరెంటును ఈరోజు మనకు అందించినటువంటి విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మా వెంకన్న యొక్క వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఒక పుస్తక ఆవిష్కరణ అనేది ఒక గ్రామములో గ్రామ ప్రజల మధ్య ఇంత పెద్దగా జరగడం అనేది నేను మొదటిసారి చూస్తున్నాను, మొదటిసారి పాల్గొంటున్నాను. జనరల్గా హైదరాబాద్లో 4 గోడల మధ్య పుస్తక ఆవిష్కరణలు అవుతుంటాయి. కానీ ఈ పుస్తక ఆవిష్కరణకు ఒక ప్రత్యేకత ఉంది. పిట్టవాలిన చెట్టు. ఈ పుస్తకం తెచ్చి ఈ ఫ్రంట్ పేజ్, కవర్ పేజ్ ఇచ్చినాడు నాకు. ఈ కవర్ పేజ్ చూడంగానే నేను అన్నా, మత్తడి దుంకుతున్నటువంటి చెరువు నీళ్లు, పచ్చగా ఉన్నటువంటి పిట్టగూళ్లతో ఉన్నటువంటి ఈత చెట్టు బొమ్మను చూడగానే నేను అన్న, పాల పిట్టను చూసినట్టుంది ఎంకన్నా ఇది అన్నా. అదే రాసిన కూడా నేను. అంటే నిజంగా తెలంగాణ పల్లె జీవితంలో ఒక మార్పు వచ్చింది. గోరేటి ఎంకన్నా ఇప్పటిదాకా చెప్పిండు, ఏం పాడుకున్నాం, ఇప్పటిదాకా మనం పాడుకున్న పాటలన్నీ కూడా బీడుబడ్డ పొలాల గురించి పాడుకున్నాం, రోడ్డున పడ్డ బతుకుల గురించి మాట్లాడుకున్నాం, వలసల గురించి పాడుకున్నాం. కానీ ఈరోజు మరి ఎంకన్నా కొత్త పాటలు కూడా రాయాలిగా. పచ్చటి పొలాలతో నిండిన చెరువుల గురించి కూడా పాటలు రాయాల్సి వస్తుంది మా ఎంకన్న. ఎందుకంటే ఈరోజు ఒక మార్పు వచ్చింది. నిజంగా ఒక చెరువు అనేది ఒక తల్లి లాంటిది. చెరువు నిండితే ఊరు నవ్వినట్టుంటుందట. ఒక ఊర్లో మంచి వర్షాలు పడి కాలువ ద్వారా నీళ్ళు వచ్చి చెరువులన్నీ నిండితే ఆ ఊరు నవ్వినట్టుంటుందట. చెరువు నిండుగా ఉంటే పల్లె గొంతులో తడి ఉంటుంది అంటారు. ఎందుకంటే చెరువులన్నీ నిండిన తర్వాత బ్రహ్మాండంగా రైతు వ్యవసాయం చేసుకుంటాడు. మా మత్స్యకారులకు కావలసినన్ని చేపలు వస్తాయి. ఊరందరికీ చేతి నిండా పని దొరుకుతుంది. మా గొల్ల కుర్మల గొర్రెలకు నీళ్లు దొరుకుతాయి, పశు పక్షాదులకు నీళ్లు దొరుకుతాయి. కానీ ఏమైంది, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పుణ్యమాని చెరువులన్నీ ఎండిపోయినాయి. అసలు నీళ్ళే లేకుండా అయిపోయినాయి.
మత్తళ్ళు తెరలైపోయినాయి, కట్టు కాలువలు లేకుండా పోయినాయి, తూములు లేకుండా పోయినాయి. వాటిని ఎవరూ పట్టించుకోలే. కానీ మన ఉద్యమ నాయకుడు ఇలా కేసీఆర్ గారు తెలంగాణ దేంగనే వారు తీసుకున్న మొట్టమొదటి పని ఏదంటే మిషన్ కాకతీయ పని. ఈ చెరువులు బాగు చేసే పనే మొట్టమొదలు తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు. మొదటి మీటింగ్ జరిగింది మాకు హైదరాబాద్లో కూకట్పల్లిలో జేఎన్టీయూలో 25 సెప్టెంబర్ 2014 నాడు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మీటింగ్ పెట్టిండ్రు. జనరల్గా ముఖ్యమంత్రి మీటింగ్ అంటే సిఈలో ఈఎన్సీలు రావాలి. గ్రామంలో మండలంలో ఉండే ఏఈని కూడా పిలిచినాం ఆ రోజు హైదరాబాద్కు. పిలిచి ఆ రోజు మిషన్ కాకతీయను ప్రారంభం చేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఈ రాష్ట్రంలో 46,000కు పైగా చెరువులు ఉన్నాయి. ఈ 46,000 చెరువులను మిషన్ కాకతీయ అనే కార్యక్రమం, మిషన్ కాకతీయ అంటే కాకతీయ రాజులు, రెడ్డి రాజులు తవ్వించినటువంటి చెరువులను ఒక మిషన్ మోడ్లో బాగు చేయాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ అనే పేరు పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజంగా అది వారు అనుకున్నట్టుగా ఇవాళ చెరువులన్నీ కూడా పూర్తయినాయి. ఆ పూర్తయినటువంటి చెరువులను ఇవాళ బ్రహ్మాండంగా కాళేశ్వరం నీళ్లతో నింపుకుంటే అద్భుతంగా ఇవాళ పల్లెలన్నీ కలకలలాడుతున్నాయి. నిజంగా ఈ బుక్లో వెంకన్న చాలా క్లియర్గా చెప్పిండు. ఈ బుక్ మొత్తం చూస్తే ఏం కనబడుతుంది మనకు? ఇక జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవ్పూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 42 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరులో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్తులు ఆరోపణ చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ దక్కలేదని ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులను అడ్డుకుని ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి వేముల స్పందించి అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించుకున్నారు. అందరికి ఇచ్చారు కానీ మాకు ఇవ్వలేదు తాళం. ఎందుకు? వాళ్ళ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ రాత్రి ఇల్లు ప్రకటించు 40 మంది పేర్లు మాకు ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు తాళం ఇవ్వలేదు సార్. తాళం ఇవ్వమంటే తర్వాత ఇస్తామంటారు. మాకు ఇల్లు వచ్చింది సార్. మాకు ఇప్పుడు తాళం ఇవ్వలేదు. ఆడియో సార్ దగ్గర తాళాలు ఉన్నాయి. ఆడియో సార్ దగ్గర తాళాలు ఉన్నాయి. మాకు వచ్చిన ఇల్లు తాళం ఇవ్వమంటే ఇస్తారు. రాజేశ్వర్ చెప్తే అక్కడికి వెళ్ళండి అంటే ఆర్టీఓ సార్ దగ్గరకు వస్తే తర్వాత ఇస్తాడంట. తర్వాత వచ్చి ఇస్తాడానికి తర్వాత ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు అందరు వాళ్ళకి ఇచ్చి మాకు ఆర్టీఓ సార్ అంటారు. ఆర్టీఓ సార్ అంటారు. ఇక కొమరంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతల మనేపల్లి బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రాము కవిరాజ్ హాజరై ఈ పథకాలపై అవగాహన మరియు ఆన్లైన్ ప్రక్రియను వివరించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంత బేసిక్గా మనం ఉన్నాము. జూన్లో స్టార్ట్ అయింది, అది పోర్టల్ ఓపెన్ అయింది. అరవై ఓపెన్ అయిందని నాకు చూసా ఐడియా ఉంది కానీ ఓపెన్ కాలేదనుకుంటున్నాను. రాము చెప్పే వరకు తెలిసింది. అయితే డిసెంబర్ 31 వరకు ఇది క్లోజ్ అవుతుంది. అవి మళ్ళీ రీఓపెన్ చేస్తారు. మనం ఏదైతే రీఓపెన్ చేయొచ్చు, మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు ఆ డేట్ వరకు. అయితే మనం ఏ విధంగా అయితే మనం నార్మల్గా గ్యాస్ వచ్చేది చాలామంది. అప్పుడు కూడా స్టార్టింగ్లో ఇదే కన్ఫ్యూజన్ అయింది. స్టార్టింగ్ ఒక సంవత్సరం వరకు ఎట్లా అప్లై చేయాలో అర్థం కాలేదు. ఈ డాక్యుమెంట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఇదే ప్రాసెస్. అయితే అప్పుడు కూడా బాగా డౌట్స్ ఉండే. ఇది కొంచెం మనం అవుట్కమ్ బయటికి రావడానికి తెలుసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఎందుకు పెట్టినా అంటే కంప్లీట్ అయింది సార్. ముఖ్యంగా కంప్లీట్ అయింది. ఇంకొక వస్తుంది, ఇంకో ఫేజ్ ఉంది. 2 కరెంట్ కనెక్షన్స్ లాస్ట్ ఫేజ్.
ఇప్పుడు అదేవిధంగా మనం ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికైనా మనం తొందరపడి ఫస్ట్ మన కార్యకర్తలన్నా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ అంటే అందరికి ఎలిజిబిలిటీ ఉండదు. ఏ విధంగా అంటే లో ఇన్కమ్ గ్రూపు 1, 2, తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈ 3 స్కీముల కింద ఎవరైనా ఎలిజిబుల్ చేసుకోవచ్చు. మళ్ళీ 3 యూనిట్లు ఉన్నాయి. 6 లక్షలు ఒకటి, 6 నుంచి 9 ఒకటి, 9 నుంచి 12 ఒకటి, ఏవో 12 ఒకటి. దీని కింద కావాల్సింది ఏంటంటే మామూలుగా మనము ఏ విధంగానైతే బ్యాంకులో హౌస్ లోన్కు అప్లై చేస్తే ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి అవన్నీ అవసరం పడతాయి. హౌస్ లోన్కి అప్లై చేస్తే తెలుసు కదండి, జాగా చూపించాలి, పర్మిషన్ చూపించాలి. లేకుంటే ఇందులో మళ్ళీ మన లోన్లో ల్యాండ్ కొనుక్కోవచ్చు, కొనుక్కొని కట్టుకోవచ్చు. గుర్తుగా ల్యాండ్ ఉంటే పర్మిషన్ ఉంటే కట్టుకోవచ్చు. ఆ కట్టుకున్న కచ్చా ఇల్లు అయితే పక్కా ఇల్లు చేసుకోవచ్చు. పక్కా ఇల్లు ఉంటే ఇంకో రూమ్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం తీసుకునేది లోనే. మనకు నరేంద్ర మోడీ మన కేంద్ర ప్రభుత్వం ఏం సహాయం చేస్తుందంటే ఇందులో 2, ఒకటి ఎలిజిబుల్ వాళ్ళకు డైరెక్ట్ సబ్సిడీ అకౌంట్లో పడుతుంది. అది ఎట్లా పడుతుంది? ఎవరైతే మన కార్యకర్తలు కానీ మన ప్రజలు నిజంగా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుర్తించినటువంటి నిజంగా పేదవాళ్ళు, మనం ఎవరికైతే సహాయం చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళందరి పేర్లు ఇట్లా మనము మన దగ్గర తీసుకొని పెట్టుకోవాలి. మన కార్యకర్తలము మనము ఎవరికైతే నిర్మించినామో వాళ్ళకి ఏదైనా మనకు ఆన్లైన్ ఐడి నెంబర్ వస్తుంది, పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి. టోటల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో అర్బన్లో సెట్ చేసుకుంటాం. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గోదావరిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రొయ్యలు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 38 లక్షల వ్యయంతో రొయ్యలను వదిలినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ సుమారు 10,000 మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించి వారి కుటుంబాలు ఆనందాన్ని నింపారు అని అన్నారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం, వాళ్ళు స్వయంగా అభివృద్ధి చెందడం కోసం, వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండడం కోసం వాళ్లకు ఉచితంగా చేపలను గోదావరిలో వేయడమే కాకుండా రొయ్యలను కూడా ఇలా గోదావరిలో వేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 35 లక్షల రొయ్యలను ఇలా గోదావరిలో వదలడం జరిగింది. ఈ యొక్క 38 లక్షల రూపాయలతోని వేసినటువంటి గోదావరిలో సుమారు ప్రత్యక్షంగా 5,000 మంది, పరోక్షంగా 2,000 మంది, సుమారు ఒక 10,000 మందికి ఇలా పరోక్షంగా ఉపాధి చూపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలోనే రామగుండంలో ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా కుటుంబాలలో సంతోషం, ఇలా ఆనందంతో ఇలా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా సుమారు 2-3 కోట్ల రూపాయల వరకు సంపాదించుకునేటువంటి అవకాశం ఇక్కడ మత్స్యకారులకు, ఇదేవిధంగా మేమందరికి కూడా ఇలా పరోక్షంగా వాళ్ళకు ఉపాధి చూపెట్టినామని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో సన్సిటీ గ్రామంలో బార్బుకీ హబ్ అనే పేరుతో నూతన హోటల్ ని ఏర్పాటు చేశారు. ఈ హోటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై హోటల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్ ఇక్కడ చూడాలి సార్, వన్ మోర్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ ये जो है बारबेक्यू कंसेप्ट है, ये फर्स्ट टाइम हैदराबाद में एक कंसेप्ट हमने स्टार्ट किया है जो हैदराबाद फूड को इंट्रोड्यूस कर रहे हैं. तो ये हैदराबाद लोगों के लिए भी अच्छा है और नवाबी स्टाइल में भी खाना दे रहे हैं. तो ये सबके लिए भी अच्छा लगेगा और टेस्ट भी बहुत अच्छा रहेगा. आप आज जो भी कस्टमर आए यहाँ पर वो ट्रायल करेंगे तो उनको भी अच्छा लगेगा. Okay, this is the first barbecue hub restaurant we have started in Sun City. So as a launching offer, we are giving the full buffet for vegetarian 666 plus GST and non-veg 777 plus GST. So this is a unique type of barbecue we are opening. We are having around in our menu 75 types of varieties. So in that around 10 to 12 types of starters we have. Apart from that, we have desserts, live counter, live
deliveries, moped counter, all those things we are including in this. So the food lovers of Hyderabad really will enjoy this food and they loved it. And once we have done this opening grand tomorrow, and day after tomorrow we are launching for the buffet. This is how we are going to start this. ये जो है बारबेक्यू कॉन्सेप्ट जो है बारबेक्यू हब है, इसमें काफ़ी सारे वैरायटी हमने रखे हैं, एटलीस्ट 75 to 85 तक वैरायटी रखा है और सब हैदराबादी नवाबी स्टाइल का है। जो बारबेक्यू में ऑलमोस्ट मिलता है, जो आंध्र मतलब बारबेक्यू मिलता है, यहाँ पे हमने हैदराबादी स्टाइल को लेके आया, कुछ यूनिक कुछ अलग न्यू आइटम लेके आया यहाँ पे। तो यहाँ पे काफ़ी सारे आपको वैरायटी मिलेगा। आपका कुछ सेलिब्रेशन हो, बर्थडे, एनिवर्सरी, आप यहाँ पे आके आप इंजॉय भी कर सकते हो, क्योंकि यहाँ पे हमारे पास कॉम्प्लीमेंट्री केक रहेगा सेलिब्रेशन करने के लिए आपके लिए, आप लोग ले सकते हैं। तो प्लीज़ विजिट कीजिए एंड एंजॉय कीजिए फूड को, एंड आपका जो ओकेशन सेलिब्रेशन होता है आप उसको भी इंजॉय करके यहाँ से। ఇక నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరనగుట్ట గ్రామంలో మాజీ సర్పంచ్ భర్త శంకర్ గౌడ్ శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. అయితే గ్రామస్తుడు మర్ల ఎల్లయ్య అనే వ్యక్తి తన తల్లిదండ్రులను ఖననం చేసిన స్థలాన్ని అక్రమంగా శ్మశాన వాటిక అభివృద్ధి పేరుతో ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు పట్టించుకోకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో శంకర్ తనను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఎల్లయ్య తీవ్ర మనస్తాపం చెందాడు. శంకర్ గౌడ్ తన ధనబలం, అధికార బలంతో అధికారులను సైతం లోబర్చుకుంటున్నట్లు గ్రామంలో పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి శంకర్ గౌడ్ ఆగడాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కొడుకు వేణు, నా భార్య లక్ష్మి. విషయం ఏంటంటే అక్కడ జరిగింది, మా అమ్మ నాన్న బంధాలు లేవు. శంకరరావు ఏం చేసినట్టు అప్పుడు మా బంధాలు తీసి పడేసిండు, దాన్ని ఎవరు తీసుకుంటలేదు. ఏం చేసిండు నన్ను సంపాలని ప్లాన్ చేయాలని చూస్తున్నారు. ఏం చేసిండు? తీసి పొలం చేయకుండా ఊరోళ్ళు ఆపేసారు. మొన్న మా మామని బంధం పెట్టగానే చూసి అప్పటి నా బాణం దుఃఖం ఆగలేదు. నేను లేని ఊళ్ళే బతకపోయినా, నా కూతురు పెళ్లి చేసి బతకపోయి వచ్చినాక 4 రోజులకు మా మామ చనిపోయింది చెద్దే. చూసిన ఇక ఇట్లా జరిగింది. మళ్ళీ ఒకటి నన్ను సంతానం ప్లాన్ చేస్తారు. బొందలు ఎవరు తీసేసారు? అవి శంకరరావుడు తీసి ఏం తీసుకుంటాడు? ఇక పొలం చేయాలని తీసుకుంటాడా? శ్వాస మాటిక పొలం చేయాలని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా సొంచుముత్తయ్య వాడు ఏం చేశాడు, నేను ఏమైతే చేసుకపో, నువ్వు ఇచ్చిన డాక్టరే అన్న మాట్లాడతాడు. ఎప్పుడు నా పానకు ముప్పు, నేను నిద్ర లేదు. వాళ్ళు అన్నస్తుంది నాకు, నా భార్యకు కాపాడుకుంటున్నా, నా కొడుకు కాపాడుకున్నా, నా గుడిసా, నేను గరీబ్ కానీ నాకు గుంట లేదు. అంటే నన్ను ఎప్పుడు చంపే తెలియదు. పానముప్పు ఎవరితోని? శంకర్ గౌడ్తో సొంచుముత్త చేస్తాను. పోలీసులు న్యాయం చేయాలని చెప్పి పోలీసులు ఇప్పటిదాకా 3 రోజుల ఈ న్యాయం ఇప్పటిదాకా శుక్రవారం ఇచ్చిన తీసుకోలే. ఈరోజు 3 రోజుల తీసుకోలే. మరి దీనికి ఏంది మంచి పరిష్కారం అని నాకు బాధపడుతున్నాను. అంతే తప్ప సావాలన్నా బతకాలన్నా నాకు సావాలనిపిస్తారు. మేము నేను లాభం ఎందుకు, గవర్నమెంట్ పట్టించుకున్నప్పుడు మేము బతికేందుకు గరీబ్ కానీ. మరి నా బంధువులు కూడా వాళ్ళు అసలు వారు నన్ను నా సొంత కాళ్ళు మొక్కిన రారని, వాళ్ళు మా చిన్న కొడుకుల వాళ్ళ కాళ్ళు మొక్కిన నేను రారని. మేము రాము ఆడు మాకు ఎన్ని పడిచ్చిండు, తాపిండు, మేము ఆందికే ఉంటాం అన్న మాట్లాడతారు. ఎవరు? మా చిన్న ఎల్లయ్య, రాజన్న, సాయిలు, అంజి, వీళ్ళు 3. సరే, వాళ్ళు మేము ఒకటే రక్త సంబంధం. మా నాయన ఆయన మా చిన్న ఆయన 5 అన్నారు మనం. అంటే నేను ఏంటంటే నా పిల్లల బాధకు నా ఇంటికి కూడా ప్లేటు అమ్ముకున్నా ఇక పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని కబ్జాదారులు పేద కుటుంబాల పొలాలపై కన్నేశారు. బోయినపేటకు చెందిన కొంతం లక్ష్మికి చెందిన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. దీంతో లక్ష్మి కూతురు స్వాతి ఆ భూమిలోని ఆత్మహత్యాయత్నం చేశారు. అప్రమత్తమైన స్థానికులు వారిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2007 నుంచి కట్ట చేసుకుంటే దమ్ముకోసారి బెదిరిస్తుడు. అయ్యా ఇంట్లోకి వచ్చి గట్టుబండలు వేసుకొని ఉంటే అరే నీది ఎక్కడదని బెదిరించింది. నా మొగడు తాగుపోతాడు. ఆ బెదిరించిన నా భూమి ఏడిపోతుందిరా అని వచ్చి ఆ ఇటుకెళ్ళి చూసుకుంటా, కట్టెక్కి చూసుకుంటా, చేపల జల్లు పట్టుకుంటా ఆయన ఎత్తే పిల్లగంటూ చిన్న వాళ్ళు ఉంటారు. అయ్యా
దమ్ముకింత జరుపుకుంటూ వచ్చిండు అయ్యా. వచ్చి పట్ట చేసుకొని అన్ని పేర్లు ఎక్కించుకుంటా అక్కడిక్కడ డబ్బు పెట్టుకుంటా ఆయన పేరే చేసుకుంటాను. ఇగో ఇక్కడ దాకా వచ్చిన కామోదుల రాజయ్య అయ్యా. ఆయనకు బామనైనా ఆయనకు 200 ఎకరం ఉన్నదయ్యా. మేము పోదామంటే ఆటోలో అన్న కోన ఇటోలో అన్న కోన భూములకు నా భూమి కాబట్టి నేను వచ్చి దున్నుకుంటా అంటే ఇక మమ్మల్ని ఇట్లా కోసగుచ్చుకుంటాను. 10 రోజులు స్టేషన్ నడుస్తాను, బెదిరిస్తాను. రోజు 9-10 కుంచుకొని వెళ్ళగొడతాను అయ్యా. మాకు న్యాయం చేస్తారా? మమ్మల్ని చంపుతారా? మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి మీరు అయ్యా. మా కాబు ఎదిగిన కొడుకు లేదు మాకు అయ్యా. ఇప్పుడు ఉన్నాయి అవన్నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ డబ్బు లేదు. ఈ సేవలు ప్రతి ఒక్క అధికారి దగ్గర పోతాను. ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి వచ్చింది పహానీలు సార్. కొంత శాతం సార్ పహానీలో మేమే ఉన్నాం. మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి వచ్చిన పేపర్స్ ఉన్నాయి. 2 పాస్బుక్లు వచ్చినాయి. ఈసీలో మేమే ఉన్నాం, పహానీలో మేమే ఉన్నాం. అయినా దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని గాయెత్తారు సార్. మరి మేము చచ్చుడు తప్ప మాకు ఇంకొక మార్గం లేదు సార్. మాకు ఉన్నదే 20 గుంటలు సార్. 5 అంతే. మేము ఎక్కువ ఇవ్వమంటలేము సార్. మా 20 గుంటల కోసమే మేము పోరాడుతున్నాం సార్. వేరేటోళ్ళ ఆస్తి కోసం మేమైతే తప్పుడు నిర్ణయం తీసుకుంటాం. కామోజుల రాజన్న అనే బ్రాహ్మణ అయిన ఒక వ్యక్తి వస్తాను సార్. ఇవాళ దున్నుతాను సార్. మేము ఒక గుడి చేసుకుంటే దాన్ని దున్నుతాను సార్. దున్నిపించింది సార్ ఆల్రెడీ. మాకు న్యాయం జరిపించాలని మేము కోరుతాను. ప్రతి ఒక్క అధికారి దగ్గర పోతాను. మా పేపర్లు చూడ ముందే బయట మొత్తుతారు సార్. ఇక కొమరవెల్లి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మల్లనగుడి సమీపంలో శ్మశాన వాటిక నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో టెంకసాల వెంకటేశంకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు రాములు యాదవ్ మాట్లాడుతూ 700 సంవత్సరాల క్రితం పుట్ట మన్నులు వెలసిన యాదవుల ఆరాధ్య దైవం శ్రీ కొమరవెల్లి మల్లన్నని దాదాపు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారని, కోర్కెలు తీర్చే మల్లన్న గుడికి సమీపంలో శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం వల్ల భక్తుల మనోభావాలు ఆలయ ప్రతిష్ట దెబ్బతింటాయని అన్నారు. శ్మశాన వాటిక నిర్మాణం నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఖమ్మం జిల్లాలో మందకృష్ణ ఆధ్వర్యంలో మైనార్టీ సంఘాల భారీ ర్యాలీ. రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి అని డిమాండ్. నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేయాలంటూ నాయకులకు సూచన. సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలకు పుష్పాభిషేకం. గోదావరి జలాలతో తుంగతుర్తి నియోజకవర్గం పునీతమైందంటూ హర్షం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం.